నిన్న ఇజ్రాయెల్ దాడిలో ధ్వంసమైన లెబనాన్లోని ప్రభుత్వ భద్రతా కార్యాలయం. కాల్పుల విరమణ కొనసాగుతున్న పశ్చిమాసియాలో తగ్గని ఉద్రిక్తత. లెబనాన్ అంశంలో వీడని చిక్కుముడి. దాడులాపితేనే చర్చలన్న ఇరాన్, దూకుడు తగ్గించాలన్న ట్రంప్. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గని ఇజ్రాయెల్. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ ట్రాప్లో ట్రంప్ పడ్డాడు. ఇప్పుడు ట్రంప్ చెప్తున్నాడు, ఆపుర్ర నాయన చర్చలేదో వాడు ముందుకొచ్చిండు, చర్చలు జరుపుదామంటే నువ్వు చూసుకొని నాకు సంబంధం లేదని ఈ ఇజ్రాయెల్ లెబనాన్ మీద అటాక్ చేస్తూనే ఉన్నది. అంటే ఇప్పుడు ట్రంప్ చేతిలో కూడా లేదు. లెబనాన్ పైన దాడులు, 12 మంది భద్రతా సిబ్బంది సహా 20 మంది చనిపోయారట. ఇజ్రాయెల్ పైకి హెజ్బొల్లా రాకెట్లు, డ్రోన్లు. ఇంకొక వైపున ఏర్పాట్లన్నీ సిద్ధం. అమెరికా నుంచి బయలుదేరిన జేడీ వాన్స్ బృందం. ఇరాన్ నిజాయితీతో చర్చలకు రావాలి. ఎవరు? అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అంటున్నాడు. పాకిస్తాన్ యుద్ధ విమానాల రక్షణలో ఇస్లామాబాద్కు ఇరాన్ బృందం పోయిందట. అంటే పాకిస్తాన్ ఫుల్ సెక్యూరిటీ మధ్య ఇస్లామాబాద్కు పోయిందట ఇరాన్ బృందం అంతా. ఇవాళ పాకిస్తాన్లో చర్చలు స్టార్ట్ కాబోతున్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై దాడులు ఆగినా ఉద్రిక్తత మాత్రం కొనసాగుతోంది. లెబనాన్పై దాడుల నిలిపివేతపై చిక్కుముడి మరింత బిగుసుకుంది. మరికొన్ని గంటల్లో ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరగాల్సి ఉండగా ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళన కొనసాగుతుంది. లెబనాన్పై దాడులు తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా సూచించిన ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గట్లే. శుక్రవారం కూడా భారీ స్థాయిలో దాడి చేసింది. లెబనాన్పై దాడులు ఆపేదాకా చర్చలు ప్రారంభించే ప్రసక్తే లేదని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. ఇక చర్చలు సఫలం కాకపోతే భారీ స్థాయిలో దాడులకు సిద్ధమని అమెరికా హెచ్చరిస్తే తమ వేలు ట్రిగ్గర్పై సిద్ధంగా ఉందని ఇరాన్ కూడా స్పష్టం చేసింది. దీంతో శనివారం పాకిస్తాన్లో చర్చలు ఎలా సాగుతాయి, ఎవరెవరి స్పందన ఎలా ఉంటుంది, ఎలాంటి పరిణామాలకు దారి తీయొచ్చు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరి ఇప్పుడు ఆ ఫ్లైట్ పోయింది, మళ్ళీ వెనక్కి వస్తుందా, లేకపోతే ఆడపోయి దింపి ఆడనే ఉంటారా వాళ్ళు, చర్చలు స్టార్ట్ అవుతాయా అన్నది ఆగమాగా ఉన్నది పరిస్థితి. పాపం ఆహారం లేక ఈ పిల్లల పరిస్థితి చూడండి. లెబనాన్ రాజధాని బీరుట్లో నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కేంద్రం వద్ద చిన్నారులు, వాళ్ళ మొహాలు చూడండి, వాళ్ళ ఫేసెస్ చూడండి, ఎంత దారుణంగా ఆ ఫుడ్ కోసం వాళ్ళు కొట్లాడుతున్న తీరు ఎంత ఘోరం. అమెరికా ఏమంటుందంటే కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం కోసం ఇరాన్ నిజాయితీగా చర్చలకు రావాలి, మోసం చేయడానికి ప్రయత్నించొద్దని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్లో జరిగే చర్చల కోసం పాకిస్తాన్ బయలుదేరిన సందర్భంగా విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరాన్ మాతో నిజాయితీగా చర్చలు జరిపితే స్నేహహస్తం చాపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ వాళ్ళు మోసం చేయడానికి ప్రయత్నిస్తే కష్టమే. చర్చల బృందం ఏమాత్రం సానుకూలంగా స్పందించే అవకాశం ఉండదు. ఇరాన్తో చర్చలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ట్రంప్ తమకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు అని వెల్లడించారు. ఇవాళ ఇస్లామాబాద్లో పాకిస్తాన్లో చర్చలు, ఇంకొక వైపున యుద్ధం ఇజ్రాయెల్ లెబనాన్ మీద చేస్తున్నది. ఆ యుద్ధం ఆపాలని ఇరాన్ డిమాండ్ చేస్తున్నది. మరి ఇది చర్చల దిశగా ముందుకెళ్తుందా, ఏమైంది అన్నది చూడాలి. ఇవాళ క్లారిటీ వస్తుంది. ఇగో ఈ ట్రంప్ ఏమంటుండు, నౌకలలో ఆయుధాలు నింపుతున్నాం, చర్చలు విఫలం అయితే మొత్తం ఇరాన్ లేకుండా చేస్తామని ట్రంప్ ఇంకో వైపున హెచ్చరిస్తూనే ఉన్నాడు.